రైట్ హీరో అల్లు అర్జున్ పై 105, 118 క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు పోలీస్ అధికారులు. బిఎన్ఎస్ 118 క్లాస్ 1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, మనకి ఇప్పుడే ఒక తాజా సమాచారం అందింది. ఏంటంటే గతంలో వైసీపీకి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం మనం చూసాము. అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వైసీపీకి మద్దతు తెలపడం మనం చూసాము. అయితే అప్పుడే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా చేసినట్లుగా మనం చూసాము, ట్రోల్ చేయడం మనం చూసాము. సో ఇప్పుడు దీన్ని ఈ అరెస్ట్లో ఒక రాజకీయ కుట్రకోణం ఉన్నట్లుగా కూడా మనం వింటున్నాము. ఆ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా ఏమైనా ఛాన్సెస్ ఉన్నట్లుగా ఉన్నాయా? దీనికి సంబంధించి మీరేమంటారు? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని ఓవరాల్ గా, పొలిటికల్ వ్యూగా? అంటే మొన్నటి వరకు ఫ్యామిలీ ఇష్యూగా ఉన్న ఈ సిచ్యువేషన్ ఇప్పుడు పొలిటికల్ గా కూడా యూటర్న్ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. సో దీన్ని ఓవరాల్ గా పొలిటికల్ గా కూడా ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని దేన్ని మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు కానివ్వండి, అక్కడ ఉన్న ఈక్వేషన్స్ అన్ని ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి తెలంగాణతో పోలిస్తే. అంటే తెలంగాణలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కానివ్వండి, ఇన్సిడెంట్ని అంటే గ్లోరిఫై చేసి అది నిజంగా, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పుష్పకి సంబంధించి, ఆ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలకు రేట్లు ఫిక్స్ చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అప్పుడు కాంట్రవర్సీ అయింది. అందులో భాగంగా ఆ సంజయ్ థియేటర్లో చనిపోవడం కానివ్వండి, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక అందరి ఐబాల్స్ అయితే అది ఫోకస్ చేసిందని మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఏదైతే కేసులు పెట్టారో, కేసులు పెట్టే క్రమంలో కొద్దిగా అంటే హార్ష్ కేసులు పెట్టారో అన్న ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది. దానికి కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చెప్తున్నారు. మరికొకటి, ఇక్కడ ఏదైతే సెలబ్రేషన్స్ చేసేటప్పుడు సక్సెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరును పలకడంలో కూడా ఆయన తలపడాయించడము, పక్కన వాళ్ళ పేరు చెప్పిన తర్వాత పలకడం కూడా, దాన్ని కూడా సీరియస్గా తీసుకున్నారా అని కొంతమంది సోషల్ మీడియాలో అయితే పోస్టులు చేస్తున్నారు. వాటన్నింటి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అలాంటి విషయాల్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే లీగల్ ఎంటిటీస్ కానివ్వండి, అలాంటి వాటిని సీరియస్గా తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆ సందర్భంలో జరిగిన సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన మీద కక్ష తీసుకుంటుంది అన్నదానికి మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక ఘటన జరిగింది. ఆ ఘటన జరిగే క్రమంలో అలసత్వం కనిపిస్తోంది, నిర్లక్ష్యం కనిపిస్తోంది. అక్కడ ఏవైతే కేసులు నమోదు చేశారో ఆ నమోదు చేసిన కేసులకు సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నింటినీ బేస్ చేసుకొని మాత్రమే పోలీసులు కేసులు కడతారు కానీ, బట్ ఎవరో చెప్పారనో ఎవరో అడిగారనో చేసే పరిస్థితి ఉండదు. అంతేకాకుండా ఈ కేసులో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది పూర్తి స్థాయిలో పోలీసులు తీసుకునే డెసిషన్. మామూలుగా ఎప్పుడైనా పోలీసులు ఏదైనా కేసు నమోదు చేయని నేపథ్యంలో ప్రైవేట్ కేసులు వేసి కోర్టు నుంచి రెఫర్ చేసుకొని వచ్చే కేసుల్లో ఏదైతే కోర్టు మెన్షన్ చేసిన కేసులు ఉంటాయి, సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్ల మీద ఖచ్చితంగా మొదటగా ఆ కేసును నమోదు చేసి ఆ తర్వాత విచారణ తర్వాత సెక్షన్లు ఉంచాలా లేదనేది పోలీస్ డిపార్ట్మెంటు డిసైడ్ చేస్తుంది. కానీ ఈసారి డైరెక్ట్గా పోలీసు డిపార్ట్మెంటే డిసైడ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ కేసులు అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే తప్ప వాటిని నమోదు చేసే అవకాశం లేదు. మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనము రాజ్ న్యూస్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాము. కేవలం చాలామంది ఇప్పటికి కూడా అల్లు అర్జున్ కేవలం స్టేషన్లోకి వెళ్తున్నాడు, స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు కానీ కాదు, ఖచ్చితంగా రిమాండ్ తరలించే అవకాశం ఉంది అన్నది బిగ్ బ్రేకింగ్ మనకు అందుతుంది. ఆ బ్రేకింగ్ ప్రకారం ఖచ్చితంగా ఆయన చర్లపల్లి జైలుగా లేకపోతే ఏందన్నది ఆయన దీని పరిస్థితిని బట్టి నాంపల్లి కోర్టుకు తరలించి, నాంపల్లి కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన ఇచ్చే సూచన ప్రకారము ఆయన తీసుకెళ్లి రిమాండ్కు తరలించే అవకాశం మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో వెంటనే అల్లు అర్జున్కి సంబంధించిన లీగల్ టీం కూడా వెంటనే మేల్కొంది, రిమాండ్ అని రిజెక్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో 105 ఏదైతే ఉందో బిఎన్ఎస్ 105 ప్రకారము 5 నుంచి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దానికి తోడు దీంట్లో సాక్షులు ఉన్నారు. సాక్షుల్ని రైట్, ఇప్పుడు బ్రేకింగ్ సమాచారం అందుతుంది. ఏంటంటే వైద్య పరీక్షల కోసం హీరో అల్లు అర్జున్ ఉస్మానియా హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం అయితే పోలీస్ అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా ఎవరైనా సరే ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే లోపు కొద్దిగా లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆయన్ని ఒక మెడికల్ ఎంటిటీ దగ్గర తీసుకెళ్తారో. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ హైదరాబాద్లో చూస్తే ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయన పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తారు. ప్రస్తుతం ఆయన ఉన్న వైద్య సిచ్యువేషన్ ఏంటి, ఆయన కరెంట్ హెల్త్ కండిషన్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి తన్ని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత కోర్టులో ఏదైతే ఉంటుందో అక్కడ మొదటిది అక్కడనే బెయిల్కి సంబంధించి అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బెయిల్కి అప్పీల్ చేస్తే ఒకవేళ కోర్టులో కానీ జడ్జి దానికి కన్విన్స్ అయితే అక్కడికక్కడే తనకి పూచీకత్తుతో విడుదల చేసే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ ఇది సీరియస్ అఫెన్సు,
దీని ద్వారా సాక్షులను ప్రభావితం చేసేది కానివ్వండి, లేకపోతే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కానీ ఒకవేళ జడ్జి నమ్మితే ఆయన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉంది. బట్ ఆయనకి సెలబ్రిటీ స్టేటస్ ఉంది. బట్ ఈ కేసు బుక్ అయిన నేపథ్యంలో ఆయనకి రిమాండ్ ఇస్తారా లేదని ఒక ప్రశ్న ఉంటే, బట్ రిమాండ్ తరలించేందుకే మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారం అయితే మన దగ్గర ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి మెడికల్ టెస్ట్ తీసుకెళ్తున్నారంటే కంపల్సరీ ఆయన జడ్జి మీద ప్రవేశపెడతారు. అయితే ఇదే సందర్భంలో రెండు రకాల ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఒకటి క్వాష్కి వెళ్ళొచ్చు, లేదా రిమాండ్ రిపోర్ట్ని రిజెక్ట్ చేయమని అడిగే అవకాశం కూడా వచ్చు. దాంట్లో ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అట్రాక్ట్ అవుతాయా లేదన్నది అల్లు అర్జున్ సంబంధించిన లాయర్లు అక్కడ వాదించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఇందాక మీరు అన్నట్లుగా ఇది రాజకీయ కోణంలో అయితే చేస్తున్నట్లు కాదని మీరు చెప్పారు. అదంతా జస్ట్ మిత్స్ అని కూడా మీరు చెప్పారు. కానీ మనం ఇంకో వాదన వింటున్నాము. పుష్ప 1లో పుష్ప 2లో అసలు తగ్గేదే అంటూ పోలీసులకు చుక్కలు చూపించిన అల్లు అర్జున్ తీరా కట్ చేస్తే నిజ జీవితంలో మాత్రం పోలీసులు పుష్పరాజ్కు చుక్కలు చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సో వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజ్ను ఫ్లవర్గా చేసే ఉద్దేశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఇందులో డైరెక్ట్గా అయితే ఈ రేవతి డెత్ అనేది ఇందులో అల్లు అర్జున్ డైరెక్ట్గా అయితే ఇన్వాల్వ్ లేడు. అయినప్పటికీ ఇంత కఠినమైన సెక్షన్లు పెట్టడం అనేది అంటే ఒక ఫైర్గా ఉండే పుష్పరాజ్ని ఫ్లవర్గా చేసే క్రమం ఏమైనా చూడొచ్చు అంటారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇలాంటి రాగద్వేషాలకి పోలీసులు అతీతంగా ఉంటారు. సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగే వైరల్ కంటెంట్ని కానీ వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఇక సినిమాల్లో హీరోలు పోలీసులను ఇబ్బంది పెట్టారు కాబట్టి రియల్ లైఫ్లో పోలీసులు సినిమా హీరోలను లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన విధానంలో పోలీసులు ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే అలా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రూల్ ఆఫ్ లా ప్రకారం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో జరిగిన ఆ మొత్తం సీక్వెన్స్ను ఒకసారి చూసుకొని ఆ సీక్వెన్స్లో ఎవరి మీద అయితే కేసులు బనాయిస్తున్నారో అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అన్న విషయం పైన పూర్తి స్థాయిలో అక్కడ చూస్తారు. ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే మొదటిది ఏదైతే పోలీసులకి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడము, అదే సందర్భంలో దీనికి సంబంధించిన సమాచారాన్ని సామాన్య ప్రజలకు ముందుగా అందించడము, పర్మిషన్ లేకుండా అక్కడ అంటే ర్యాలీలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇలాంటి హీరోలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయినప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి గ్యాదరింగ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు, ఆర్గనైజ్లో పాల్గొన్న వ్యక్తులు వీళ్ళందరికీ కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే వీళ్ళ మీద కేసులు నమోదయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మీరు అన్నట్టుగా సినిమాల్లో ఏదైతే డైలాగులు చెప్తారో, సినిమాల్లో ఏవైతే సీక్వెన్స్